Hi Andy, my name is Subramanyam from Mandapeta. Today we are going to discuss it with gynec topics. There are PCOD. PCOD leads to the infertility diseases, and during the pregnancy, which medicine using at that time. We are going to discuss it for this topic today, Andy. First of all, we are going to discuss it with PCOD. PCOD అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అండి. పాలి అంటే మెనీ, ఎక్కువ అని అర్థం. సిస్టిస్ అంటే ఒక బుడగగా తయారైన ఒక బుడగ అని అర్థం. ఓవరీస్ అంటే మీకు తెలిసిందే. సిండ్రోమ్ అంటే రోగం. అంటే ఓవరీస్లో ఈ సిస్టిస్ ఎక్కువగా ఫామ్ అవ్వడాన్ని పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని అంటారండి. ఈ నార్మల్ రెగ్యులర్ పీరియడ్ వచ్చేసి లేడీస్కి 28 days to 30 days ఉంటుందండి. తప్పితే 45 daysలో ఈ పీరియడ్ అనేది రావాల్సి ఉంటుంది వాళ్ళకి. ఈ 45 days దాటి వాళ్ళకి రాలేని పక్షాన కంపల్సరీ మీ యొక్క దగ్గరలో ఉన్న గైనక్ డాక్టర్ని సంప్రదించాలండి. ఎందుకు అనంటే 45 daysకి కనుక ఇంకా పీరియడ్ అన్నది రాలేని పక్షాన ఈ లేడీస్లోనూ రిలీజ్ అయ్యే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్స్ అందులో నిలవ ఉండిపోయి వాళ్ళకి అదర్ సంబంధించిన డిసీజెస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. క్యాన్సర్ రిలేటెడ్ కూడా కొంతమందికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయకూడదండి. ఎవరైతే 48 days తర్వాత కూడా రాలేని పక్షాన వాళ్ళు దీన్ని పీసీఓడి రిలేటెడ్లో మీకు కన్ఫర్మ్ అయితే కనుక దీన్ని 2 రకాలుగా పీసీఓడీస్ సిస్టిస్ ఫామ్ అవుతాయండి. అవి నీటి యొక్క బుడగలు అండ్ ఫ్లూయిడ్స్తో కూడిన బుడగలు, 2 రకాల బుడగలు ఏర్పడతాయండి. నార్మల్ పీరియడ్లో 28 days అయ్యే పీరియడ్లో ప్రతి ఓవరీలోనూ 6 eggs తయారవుతాయండి. 6 eggs తయారైతే కనుక కరెక్ట్గా 28 daysలోకి నార్మల్ పీరియడ్ ఫామ్ అయి వచ్చి సైకిల్ అన్నది పర్ఫెక్ట్గా జరుగుతుందండి. బట్ ఎవరైతే ఈ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఏర్పడిందో వాళ్ళకి మట్టికి ఈ ఓవరీస్లో 6 బుడగల కన్నా ఎక్కువగా 12, 20 వరకు బుడగలు ఉండడం జరుగుతుంది. దానివల్ల ఆ బుడగలు ఎదుగుదలకు కావలసిన FSH హార్మోను 6 బుడగలకు సంబంధించిన హార్మోన్ మట్టుకే హ్యూమన్ బాడీలో ఉంటుందండి. అంతకు మించి ఈ యొక్క బుడగలు 10, 12, 20 ఫామ్ అవ్వడంలో ఈ FSH హార్మోను ఆ యొక్క ఓవరీస్లోను ఎగ్స్ని డెవలప్ చేయడానికి సరిపోదండి హార్మోన్. దానివల్ల ఏ ఎగ్ కూడా ప్రాపర్గా తయారవ్వక ఓవరీస్లోను ఎగ్ తయారవ్వదు. ఇన్ కేస్ ఎగ్ తయారైన ఆ ఎగ్ బయటికి రిలీజ్ అవ్వదు. ఎగ్ లోపల అస్సలు తయారకపోవడాన్ని పీసీఓడి అంటారండి. ఇన్ కేస్ ఎగ్ తయారయ్యి ఆ ఎగ్ బయటికి రావడానికి ఇబ్బంది పడడాన్ని ఓవులేషన్ అంటారు. ఇవి 2 కూడా వీలైనంత ముందుగా గుర్తుంచుకుని దాన్ని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు ఏమీ ఉండవండి ఫ్యూచర్లో. ఇన్ కేస్ దాన్ని నెగ్లెక్ట్ చేసి ఉంచుకున్న ఎడల అది ఇన్ఫర్టిలిటీ డిసీజెస్లోకి వెళ్ళిపోతుంది. అంటే పిల్లలు పుట్టడానికి కూడా చాలా తక్కువ అవకాశం ఉండడానికి కూడా వెళ్ళిపోతుందండి. కాబట్టి అందరూ కూడా దీనిని ముందుగానే గుర్తించి దీనికి తగ్గ మెడిసిన్ తీసుకుంటా అలాంగ్ విత్ మంచి పౌష్టికాహారం అన్నది తీసుకోవడమే దీనికి సరైన ఆహారం అండి. మెయిన్ పీసీఓడి అన్న సంబంధించి ఇది కూడా దీర్ఘకాలిక వ్యాధిలాగానే మనం చెప్పుకోవచ్చండి. లైక్ బీపీ, షుగర్, ఆ విధంగానే ఈ పీసీఓడిని కూడా మనం లెక్కల్లోకి తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి మనం తీసుకునే ఫుడ్లో మెయిన్లీ నవ్ డేస్ వచ్చేసి మనం తీసుకునేదంతా కూడా కెమికల్ రిలేటెడ్ ఫుడ్ తీసుకుంటున్నామండి. లైఫ్ స్టైల్లో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఎక్కువ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్ తీసుకుంటా లో ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం, ఆ విధంగా లైఫ్ స్టైల్లో
మనం ఉండవలసిన విధంగా కాకుండా ఉండకూడని విధంగా ఉండడంలో హార్మోన్స్ అన్నవి ఇంబ్యాలెన్స్ అయ్యి ఈ పీసీఓడి రావడానికి లేడీస్కి ఒక కారణం అవుతుందండి. మోరెవర్ మనకి డ్యూరింగ్ ది ప్రెగ్నెన్సీ టైంలో ఇన్ కేస్ పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే వాళ్ళు జాగ్రత్తగానే ఉండాలండి ఒక 4 months వరకు. డ్యూ టు దట్ రీజన్ ఎందుకు అని అంటే పీసీఓడి డిసీజెస్ ఉన్న వాళ్ళకి లేడీస్ యొక్క గర్భాశయం లోపల ఎండోమెట్రియన్ లేయర్ పొర అని ఉంటుందండి. ఆ ఎండోమెట్రియన్ లేయర్ పొర లోపల ప్రొజెస్ట్రాన్ హార్మోన్ నార్మల్ పీరియడ్ ఉన్న వాళ్ళకి మంచిగా రిలీజ్ అయ్యి ఆ జిగర్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ ఎగ్ దానికి కరెక్ట్గా స్టిక్ అయి ఉంటుంది. అదే ఇన్ కేస్ పీసీఓడి హూ ఆర్ హ్యావ్ పీసీఓడి కంప్లైంట్, దీస్ లేడీస్ ఆర్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఆర్ వెరీ లో అండి. సో దట్ రీజన్ after confirmation of the pregnancy who are having PCOD ladies, that ladies also have to follow gynec doctor who is the told instruction should be must follow that rules అండి. along with during the pregnancy టైంలో మోస్ట్ ఆఫ్ ది L-methyl folate సంబంధించి రెగ్యులర్గా పోస్ట్ 4 నెలల నుంచి 9 నెలల వరకు ఇస్తారండి. అది బిడ్డ యొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాంగ్ విత్ కాలుష్యం కలిపి ఉంటుందండి. అలాంగ్ విత్ డ్యూరింగ్ ది ప్రెగ్నెన్సీలో రక్తం అన్నది హెమోగ్లోబిన్ అన్నది కూడా అంత మాత్రం చెక్ చేసుకుంటా దానికి తగ్గ మంచి ఆహారం తీసుకోవాలండి. అలాంగ్ విత్ కాలుష్యం అండ్ ఉమ్మనీరు పడడానికి కూడా దాన్ని తగినన్ని న్యాచురల్గా పెద్దలు చెప్పిన పద్ధతుల్లో పాటించి ఇన్ కేస్ పడలేని పక్షాన ఎలార్జినిన్ సాచెట్స్ అనేవి ఒక